మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు మనం తెలుసుకోబోయేది హనుమాన్ జయంతి గురించి అండి. హనుమంతుడు అంటే ఇష్టం లేని వారు ఎవరూ కూడా ఉండరు కదా. సో హనుమంతుడి యొక్క జన్మదినం ఎప్పుడు, హనుమంతుడి యొక్క పూజలు ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేస్తే మంచిది, అసలు హనుమాన్ జయంతి అనేది ఎప్పుడు వస్తుంది అన్న వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. హనుమాన్ జయంతి ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో హనుమంతుడిని మనం పూజిస్తే మన కష్టాలన్నీ తొలగుతాయన్న విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా హనుమంతుడి జన్మదినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. హనుమాన్ జయంతి రోజున బజరంగ బలి హనుమంతుడిని పూజించడం ద్వారా వ్యక్తికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు వ్యక్తి కోరిన అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున వివిధ ప్రదేశాలలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమంతుడి దినోత్సవం చైత్రమాసం పౌర్ణమి తిథిలో నిర్వహిస్తారు. ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారుజామున 3:21 ప్రారంభమవుతుంది. చిత్ర పౌర్ణమి తిథి ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారుజామున 3:21 ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు అంటే ఏప్రిల్ 13న ఉదయం 5:51 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఏప్రిల్ 12న జరుపుకుంటారు. హిందూ మతంలో హనుమంతుడిని చిరంజీవిగా భావిస్తూ ఉంటారు. 8 మంది అమరులలో ఒకరిగా భావిస్తారు. ఆయన ఇప్పటికీ భూమిపై ఉన్నాడని నమ్మకం. హిందూ మత విశ్వాసం ప్రకారం హనుమంతుడి జన్మదినోత్సవం రోజున నియమ నిష్ఠలతో పూజించడం ద్వారా ఎవరైతే వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉంటారో హనుమంతుడి ఆశీర్వాదాలను పొందుతూ ఉంటారు. జీవితంలో అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయి. ఈ రోజున పూజా సమయంలో హనుమంతుడికి ఎరుపు రంగు పువ్వులు, దండలు, సింధూరం, బూందీ లేదా శనగపిండి లడ్డూలు, తులసి దళాలు, తమలపాకులను సమర్పించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు. హనుమాన్ జయంతి రోజున మనం తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. సో ఎలాంటి తప్పులు హనుమాన్ జయంతి రోజు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ జయంతి రోజున తామసిక ఆహారం తినకూడదు. హనుమాన్ జయంతి రోజున ఏ జంతువును ఇబ్బంది పెట్టకూడదు లేదా హాని చేయకూడదు. హనుమాన్ జయంతి రోజున మాంసాహార ఆహారాన్ని తినొద్దు. మద్యం లేదా మత్తు పదార్థాలు వాడద్దు. ఈ రోజున ప్రజలతో గొడవలు పడద్దు. ఇతరులను అవమానపరిచేట్లు ప్రవర్తించరాదు. సో చూసారు కదండి, హనుమాన్ జయంతి ఏ రోజు వస్తుంది, హనుమాన్ జయంతి రోజున ఏమేం పూజలు చేయాలి, ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎలాంటి పూలతో పూజ చేయాలి, అదేవిధంగా హనుమాన్ జయంతి రోజున చేయకూడని పనులన్నీ కూడా ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.